హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఓవెన్ ఎగ్స్ లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. కేక్ చూడండి ఎంత స్పంజీగా ఉందో. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టుకొని కుక్కర్ని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ఈలోపు ఒక కప్ మైదాని జల్లించుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేరే బౌల్లో 1/2 కప్ పాలు, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు కుకింగ్ ఆయిల్, మరియు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని 1 మినిట్ బీట్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే వెట్ ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. కేక్ మౌల్డ్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి తరువాత కొంచెం మైదా పిండిని చల్లుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టయితే మీకు కూడా కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఎయిర్ లమ్స్ లేకుండా ట్యాప్ చేసుకుని బౌల్ని తీసుకుని వెళ్ళి కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్ మూత క్లోజ్ చేసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టుకోకండి. 20 మినిట్స్ కుక్ చేసుకోండి. కేక్ కుక్ అయిందో లేదో తెలియాలంటే మధ్యలో ఒకసారి టూత్పిక్ గుచ్చి చెక్ చేసుకోండి. టూత్పిక్ కనుక పిండిగా ఉంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోండి. వేడి చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని షుగర్ పౌడర్ చల్లుకోండి. యమ్మీ ఎగ్లెస్ వెనిలా కేక్ రెడీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.